హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్కి సేడ్ హోస్టింగ్ బెటరా, విపిఎస్ హోస్టింగా, సో మీకు వచ్చే ట్రాఫిక్ని బట్టి, మీకు వచ్చే మెమరీ సైజ్ని బట్టి, మీరు స్టార్ట్ చేసే సిచ్యువేషన్ బట్టి మీ యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్కి సేడ్ హోస్టింగ్ బెటరా, విపిఎస్ హోస్టింగ్ బెటర్ అని చూద్దాం. ఫస్ట్ మనం ఎవరికైతే సేడ్ హోస్టింగ్ అంటే ఏంటో తెలియదు, విపిఎస్ హోస్టింగ్ అంటే ఏంటో తెలియదు, సో వాళ్ళ కోసం మనం సేడ్ హోస్టింగ్, అదేవిధంగా విపిఎస్ హోస్టింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, సేడ్ హోస్టింగ్ అంటే ఆ పదం ఉన్నది చూడండి, సేరెడ్ అంటే ఏంటంటే మనం రిసోర్సెస్ని షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే వెబ్ హోస్టింగ్ కంపెనీ వారు ఒక పెద్ద సర్వర్ని బిల్డ్ చేసి ఆ సర్వర్లో పార్ట్స్ కింద ఓకే రిసోర్స్ అన్ని కామన్గా పెట్టి పార్ట్స్ కింద ఎటువంటి వర్చువలైజేషన్స్ ఎటువంటి చేయకుండా హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేసేస్తారు. సో అటువంటి హోస్టింగ్ మనకి ఏంటంటే సేడ్ హోస్టింగ్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ ర్యామ్ చూసుకున్నా లేకపోతే బ్యాండ్విడ్త్ చూసుకున్నా సరే వాళ్ళు ఎటువంటి మెన్షన్స్ అయితే చేయరు. ఓకే, ర్యామ్ కోసం కానీ ఐ థింక్ డిస్క్ స్పేస్ మీకు అక్కడ 100 GB ఇస్తానంటారు, 50 GB ఇస్తానంటున్నారు కదా. బట్ ట్రూగా మీరు 50 GB అనేది మీరు ఇచ్చలేరు. సేడ్ హోస్టింగ్ ఇంకోటి ఏంటంటే ఐనోడ్స్ లిమిట్ అయితే పెడతారు. ఐనోడ్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, సో ఐనోడ్స్ లిమిట్స్ పెడతారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సేడ్ హోస్టింగ్ ఎలాగుంటుందంటే మీరు ఒక అపార్ట్మెంట్లో ఓకే డిఫరెంట్ రూమ్స్ అపార్ట్మెంట్లో మీరు ఏంటంటే సేమ్ స్విమ్మింగ్ పూల్ యూజ్ చేస్తారు, సేమ్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ సేమ్. ఈ విధంగా ఏంటంటే మనకి డెడికేటెడ్ విపిఎస్ హోస్టింగ్లో మెయిన్గా ఏంటంటే మనకి డెడికేటెడ్ ఉండవు. అదేవిధంగా మనకి ఈ సర్వర్ చూసుకుంటే ఈ సర్వర్ వర్క్ అంతా మనకి కంపెనీ చూసుకుంటుంది. అది ఒక అడ్వాంటేజ్ సేడ్ హోస్టింగ్లో. సో సర్వర్ బడిని మన మీద ఉండదు. సో నెక్స్ట్ వచ్చి సేడ్ హోస్టింగ్ అనేది మనకి అఫోర్డబుల్గా తక్కువ బడ్జెట్లో. సో చాలా కంపెనీలు నెలకే ₹149, ₹199 లేదా ఇయర్లీ 1000, 1500 ఆ బడ్జెట్లోనే మనకి సేడ్ హోస్టింగ్స్ వస్తాయి. బట్ ఈ సేడ్ హోస్టింగ్ ఎవరికి బెటరు అంటే ఎవరైతే జస్ట్ అప్పుడే వెబ్సైట్ స్టార్ట్ చేస్తారో, ఒక వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ స్టార్ట్ చేస్తారో, వాళ్ళ యొక్క వెబ్సైట్లో హెవీ ఫైల్స్ ఉండవు, అదేవిధంగా హెవీ ట్రాఫిక్ ఉండదు, అటువంటి వారికి మాత్రమే ఈ సేడ్ హోస్టింగ్ అన్నది వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు సర్వర్ యొక్క రూట్ యాక్సెస్ మీకు కావాలి అనుకుంటే అటువంటి కేసులో కూడా మీకు సేడ్ హోస్టింగ్ అనేది పనిచేయదు. అటువంటి కేసులో మీరు డెడికేటెడ్ కానీ విపిఎస్ కానీ వెళ్ళాలి. సో ఈ విపిఎస్ ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే సేడ్ హోస్టింగ్లో ఎటువంటి రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి. మనకి ప్రతిదీ షేరింగే. ఓకే, లైక్ ర్యామ్ చూసుకున్నా, అదేవిధంగా డిస్ప్లే చూసుకున్నా, ఇవన్నీ కూడా మనకి సేడ్ ఉంటాయి, డెడికేటెడ్ రిసోర్సెస్ ఉండవు. అదేవిధంగా సర్వర్ మీద మనకి రూట్ యాక్సెస్ ఉండదు కాబట్టి మనకి లిమిటెడ్ కంట్రోల్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క సర్వర్లో ఒక 1000 వెబ్సైట్లు అలా పెట్టేశారు అనుకోండి. అటువంటి కేసులో ఏమవుతుందంటే ఏదైనా ఒక సైటు వల్ల ఎఫెక్ట్ అయింది అనుకోండి, అదే సైటు సరైన ఐసోలేషన్ చేయకపోతే ఆ ఎఫెక్ట్ మీ వెబ్సైట్ మీద కూడా పడుతుంది. అదేవిధంగా వేరే వెబ్సైట్ ఏదైనా అటాక్కి గురైతే అటువంటి కేసులో మీ వెబ్సైట్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ని డిసడ్వాంటేజెస్ అయితే సేడ్ హోస్టింగ్ ఉంటాయి. సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఒక వెబ్సైట్, తక్కువ ఫైల్ సైజ్ లేదా బ్లాగ్ టెస్టింగ్ చేస్తున్నారు, అటువంటి వాళ్ళకి సేడ్ హోస్టింగ్ ఓకే. బట్ కాకపోతే ఎవరైతే స్కేలింగ్ పద్ధతులు ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ ఒక పర్టికులర్ ట్రాఫిక్ని బిల్డ్ చేశారో అటువంటి వారికి సేడ్ హోస్టింగ్ అనేది పనిచేయదు. సో వాళ్ళు మనకేంటంటే రిసోర్సెస్ ఉన్న మేనేజ్డ్ హోస్టింగ్స్కి వెళ్ళాలి, లేకపోతే విపిఎస్ హోస్టింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ విపిఎస్ హోస్టింగ్ అంటే ఇందులో మనకి ఈ సర్వర్ ఉంది కదా, విపిఎస్ హోస్టింగ్ కూడా పెద్ద సర్వర్ని మనకి పార్ట్ చేసేస్తారు. బట్ కాకపోతే ఇక్కడ డెడికేటెడ్ రిసోర్సెస్ అంటే ఇక్కడ మెమరీ సపోజ్ ఒక డెడికేటెడ్ సర్వర్కి 4 GB ఒక 16 GB ఉందనుకోండి మెమరీ, అప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో 4 ఇన్స్టెన్సెస్గా 4 GB డెడికేటెడ్ అంటే మీకు డెడికేటెడ్ రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీ యొక్క పర్టికులర్ వర్చువలైజేషన్ పార్ట్ అన్నది ఇంకా ఎవరు యూజ్ చేయరు, మీకు మాత్రం ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి ర్యామ్, CPU అంటే నెంబర్ ఆఫ్ కోర్స్ అవ్వచ్చు, లేకపోతే ర్యామ్ అవ్వచ్చు, ఇవి మీకు డెడికేటెడ్గా ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మంచి స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదేవిధంగా పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సేడ్ హోస్టింగ్తో చూసుకుంటే ఇది సెక్యూర్గా ఉండే అవకాశం కూడా ఉంది. బట్ వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్ ఏంటంటే విపిఎస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ అనేది మనకి సర్వర్ మీద ఫుల్ రూట్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మోర్ కంట్రోల్ అన్నది ఈ పర్టికులర్ విపిఎస్ హోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో అదే కొన్ని డిసడ్వాంటేజెస్ తీసుకున్నాయి. అవి ఏంటంటే విపిఎస్ హోస్టింగ్ ఏముంటుంది, ఇది ఎక్స్పెన్సివ్ అంటే మీకు మంత్కే స్టార్టింగ్ 1500, 2000, 5000 ఇలా కాస్ట్ అవుతుంది. బట్ ఎవరికైతే హెవీ సైజ్ ఉన్నాయో ఓకే అటువంటి వాళ్ళకి ఇవి
ఖచ్చితంగా VPS హోస్టింగ్ అనేది వెళ్ళిపోతుంది. బట్ ఈ VPS హోస్టింగ్ వచ్చేటప్పటికి దీన్ని మేనేజ్ చేసుకునే థింగ్ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం ఓఎస్ మనమే మేనేజ్ చేసుకోవాలి. అందులో C ప్యాన్లు కానీ సైబర్ ప్యాన్లు కానీ ఏ ప్యాన్లు వేస్తుంటే ఆ ప్యాన్లు మనమే మేనేజ్ చేసుకోవాలి. ఫైర్ వాల్ సెట్టింగ్స్ మనమే చేసుకోవాలి. ఎవ్రీథింగ్ మనమే చేసుకోవాలి. కాబట్టి దీనికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. బట్ మీకు అంత బడిన అవసరం లేదు. ఓకే, మీకు ఆ ఓఎస్ చూసుకోవడం, ప్యానల్ చూసుకోవడం, ఈ ఫైర్ వాల్స్ ఇవన్నీ అంత బర్డెన్ మీకు లేదు అనుకుంటే అటువంటి కేసులో మీరు కొన్ని కన్సిడర్ చేయొచ్చు. మనకి మేనేజ్డ్ VPS హోస్టింగ్స్ అని ఉంటాయి. సో మేనేజ్డ్ VPS హోస్టింగ్లు ఏంటంటే వాళ్ళే మొత్తం ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ వర్క్ అంతా వాళ్ళే చూసుకుంటారు. బట్ దానికి వాళ్ళకి బేస్ ప్రైస్లో ఎడిషనల్ మెయింటెనెన్స్ ఫీజు తీసుకుని మంత్లీ అన్నదే సో మీకు నార్మల్గా 1500కి వచ్చేస్తుంటే వాళ్ళు మేబీ ఎక్స్ట్రా 1000 కానీ 2000 కానీ 5000 కానీ బేస్డ్ ఆన్ కంపెనీ అండ్ బేస్డ్ ఆన్ సర్వీస్ సో వాళ్ళు అనేది చార్జ్ చేస్తారు. సో అయితే ఎవరు షేర్డ్ హోస్టింగ్ వెళ్ళాలి, ఎవరు VPS హోస్టింగ్ వెళ్ళాలంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఓకే, ఓన్లీ బ్లాగ్ స్టార్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, వెబ్సైట్ స్టార్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు, అంటే బిగినర్స్ అంటే ఇక్కడ ఈ-కామర్స్ వెబ్సైట్స్ కాదు, నార్మల్ వెబ్సైట్స్, ఓకే, నార్మల్ వెబ్సైట్స్, ఈ-కామర్స్ వెబ్సైట్స్ గురించి చెప్తారు. నార్మల్ ఈ-కామర్స్ వెబ్సైట్స్, నార్మల్ బిజినెస్ వెబ్సైట్స్, అదేవిధంగా బ్లాగ్ అప్పుడే స్టార్ట్ చేస్తున్న వారికి షేర్డ్ హోస్టింగ్ అనేది బెటర్ ఆప్షన్. తక్కువ కాస్ట్లో అయిపోతుంది, మీకు పెర్ఫార్మెన్స్ కొంచెం పర్వాలేదు, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి. బట్ ఎవరికైతే హెవీ ట్రాఫిక్ వస్తుందో, ఓకే, ఎక్స్పెషల్గా ఎవరికైతే హెవీ ట్రాఫిక్ వస్తుందో, అదేవిధంగా ఈ-కామర్స్ వెబ్సైట్స్ అవ్వచ్చు, LMS వెబ్సైట్స్ అవ్వచ్చు, సో మీకు SEO పెర్ఫార్మెన్స్, స్పీడ్ ఇవన్నీ ఎవరైతే కావాలనుకుంటారో, అదేవిధంగా మెయిన్గా రూట్ యాక్సెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకే VPS హోస్టింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. బట్ కాకపోతే VPS హోస్టింగ్లో మీకు కొంచెం సర్వర్ స్కిల్స్ అయితే ఉండాలి, మేనేజ్ చేసుకోవడం. అవి లేదు అంటే మీరు మేనేజర్ సపోర్ట్ అయినా తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు మీ యొక్క వెబ్సైట్ ద్వారా రెవెన్యూ బెటర్గా వస్తుంది అనుకోండి, అటువంటి కేసులో మీరు మేనేజర్ VPS సర్వర్ తీసుకున్నా మీకు ఇబ్బంది ఉండదు. మనకి మేనేజర్ VPS సర్వర్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను ఇప్పుడు వరకు ట్రై చేసినట్లో మేనేజర్ వన్లో ఏంటంటే సో క్లౌడ్ బేస్ యూజ్ చేసుకోండి. బట్ క్లౌడ్ బేస్ కొంచెం కాస్ట్లీ, బట్ కాకపోతే దట్ ఈస్ రీజనబుల్. ఓకే, వాళ్ళు ఇచ్చే సర్వీస్కి, వాళ్ళకి ఇచ్చే రిసోర్సెస్కి, సో అది ఓకే. లేదు అనుకుంటే మీకు ఎవరికైనా, మీకు లోకల్ ఎవరైనా మీ యొక్క టచ్లో ఎవరైనా సర్వర్ అడ్మిన్స్ ఉంటే సో అటువంటిప్పుడు సెల్ఫ్ మేనేజ్డ్ VPS తీసుకుని మీకు ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు సో వాళ్ళని మీ యొక్క VPSని పర్టికులర్ అడ్రస్ ఫిక్స్ చేసేలా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ VPSలో ఏంటంటే మనం మెయిన్ షేర్డ్ హోస్టింగ్ చూస్ చేసుకున్నా, VPS హోస్టింగ్ చూస్ చేసుకున్నా మీరు మస్ట్ అండ్ షుడ్గా చూసుకోవాల్సిన ఒక ఫీచర్ ఏంటంటే అది కూడా వర్డ్ప్రెస్ వెబ్సైట్కి డైలీ బ్యాకప్స్. ఓకే, డైలీ బ్యాకప్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కొన్ని షేర్డ్ హోస్టింగ్ కంపెనీస్ డైలీ బ్యాకప్స్ ప్రొవైడ్ చేయవు, వీక్లీ కానీ మంత్లీ కానీ ప్రొవైడ్ చేస్తాయి. VPSలో కూడా చాలా వరకు డైలీ బ్యాకప్స్ ఉండవు. సో ఎందుకంటే డైలీ బ్యాకప్ ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అన్నది ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అని ప్లగిన్స్ కాన్ఫ్లిక్ట్ అవడం, డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఈ వర్డ్ప్రెస్ అనే కాదు, ఏ వెబ్సైట్ చూసుకున్నా సరే ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం క్విక్గా ప్రీవియస్ పాయింట్కి వెళ్ళాలి అనుకుంటే మనకి డైలీ బ్యాకప్స్ అవైలబుల్ ఉంటేనే అది మనకు పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి షేర్డ్ హోస్టింగా VPS హోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి దీని మీద, కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, మీకు నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా మీకు ఏ వెబ్సైట్ రిలేటెడ్ లేదా వర్డ్ప్రెస్ రిలేటెడ్ ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.